ఉడుత చేసిన పాయసం. ఒక చెట్టు మీద ఒక ఉడుత ఉండేది. ఒకరోజు ఆ ఉడుతకు పాయసం తాగాలి అనిపించింది. కానీ ఇంటిలో ఏమీ లేవు. దాంతో బాగా ఆలోచించింది. చుట్టుప్రక్కల ఉన్న జంతువులను బురిడి కొట్టించి పాయసం చేసుకోవాలి అనుకుంది. పక్కనే ఉన్న కుందేలు ఇంటికి పోయింది. కుందేలన్నా కుందేలన్నా, పాయసంలోనికి కొంచెం చక్కెర తక్కువయింది. 1 కప్పు చక్కెర అప్పుగా ఇవ్వవా? మరికొద్ది రోజుల తరువాత తిరిగిచ్చేస్తా అని అడిగింది. దానిదేముందిలే తమ్ముడు, తీసుకో అంటూ ఆ కుందేలు 1 కప్పు చక్కెర ఇచ్చింది. ఉడుత ఆ చక్కెర ఇంటిలో పెట్టేసి జింక దగ్గరికి పోయింది. జింక బావా, పాయసంలోనికి కొంచెం సేమ్యా తక్కువైంది. 1 కప్పు సేమ్యా ఇస్తావా? మళ్ళీ ఇస్తా అని అడిగింది. దానిదేముందిలే బావమరిది, తీసుకో అంటూ ఆ జింక 1 కప్పు సేమ్యా ఇచ్చింది. ఉడుత ఆ సేమ్యా ఇంటిలో పెట్టేసింది. ఈసారి ఉడుత ఆవు దగ్గరికి పోయింది. ఆవత్తా, పాయసంలోనికి కొంచెం పాలు తక్కువయ్యాయి. 1 కప్పు పాలు ఇస్తావా? మళ్ళీ ఇస్తా అని అడిగింది. దానిదేముందిలే అల్లుడు, తీసుకో అంటూ ఆ ఆవు 1 కప్పు పాలు ఇచ్చింది. అలా ఆ ఉడుత చక్కెర, సేమ్యా, పాలు అన్నీ తెచ్చుకుంది. నవ్వుకుంటా సంబరంగా తీయని పాయసం చేసుకుంది. హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఆనందంగా తాగుదామని పాయసం గిన్నె తీసుకొని ఇంటి ముందు కూర్చుంది. అంతలో కుందేలు అక్కడికి వచ్చింది. ఏం తమ్ముడు, ఒక్కనివే పాయసం తాగుతున్నావా? ఈ అన్నకు ఏమన్నా ఇచ్చేదుందా లేదా అని అడిగింది. రా అన్నా, నీకన్నా ఎక్కువ అంటూ 1 గ్లాసు నిండా పాయసం పోసి ఇచ్చింది ఉడుత. కుందేలు హాయిగా తాగి, భలే ఉంది తమ్ముడు, కమ్మగా, నా జన్మలో ఇంత రుచికరమైన పాయసం ఎప్పుడూ తాగలేదు అంటూ మెచ్చుకొని వెళ్ళిపోయింది. ఉడుత 1 గ్లాసు నిండా పాయసం పోసుకుంది తాగడానికి. అంతలో అక్కడికి జింక వచ్చింది. ఏం బామ్మరిది, పాయసం వాసన 10 మైళ్ళ వరకు గుమ్మని కొడతా ఉంది. నాకు ఏమైనా ఇచ్చేదుందా లేదా అంది. ఉడుత నోటిలో వెలక్కాయ పడ్డట్టయింది. తాగే ముందే రావాలా ఇది కూడా అని లోపలే బాధపడతా, దానికేముంది జింక బావా, లోపలికి రా, తాగిపోదువు గాని అంటూ గ్లాసు దానికి అందించింది. జింక దాన్ని లొట్టలేసుకుంటా తాగి, అబ్బా ఎంత బాగుందో, అమ్మ చేతి వంటలా, ఈసారి ఎప్పుడు చేసినా ఈ బావను పిలవడం మాత్రం మర్చిపోకు అంటూ వెళ్ళిపోయింది. ఉడత గిన్నెలోకి తొంగి చూస్తే ఇంకా 1 గ్లాసే మిగిలింది. బయట కూర్చొని తాగేటప్పుడు ఇంకేదైనా జంతువు వస్తే కష్టం అనుకుంటూ గబగబా పైకి లేచి లోపలికి వెళ్ళబోయింది. అంతలో అక్కడికి ఆవు వచ్చింది. ఏ మల్లుడు, పాయసం భలే రుచిగా చేసినావంటనే. జింకా కుందేలు కనబడి ఆ కమ్మని రుచి గురించి పదే చెబుతా ఉంటే నోరూరి పరిగెత్తుకొని వచ్చిన. నాకు ఏమైనా ఉందా లేదా అంది. దాని చేతిలోని గిన్నె వంకే లొట్టలేసుకుంటా చూస్తూ. ఉడుత ఏమీ చేయలేక నీరసంగా, రా అత్త, నీకు కాక ఇంకెవరికి ఇస్తా చెప్పు అంటూ మిగిలింది ఆ గ్లాసులో పోసి దానికి అందించింది. ఆవు కమ్మగా దానిని తాగి, ఆహా ఎంత మజాగా ఉంది అల్లుడు, నీ చేతి పాయసం, నేనెప్పుడు ఇంత రుచికరమైన పాయసం తాగలేదు. నా దగ్గర తీసుకున్న అప్పుకేం తొందరేం లేదులే గాని నిదానంగా నీ వద్ద ఉన్నప్పుడే తీర్చులే అంటూ వెళ్ళిపోయింది. పాయసం 1 చుక్క తాగకపోయినా అప్పు మాత్రం మిగిలినందుకు గుడ్లు తేలేసింది ఉడుత.
మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.